మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ వరంగల్. మనం బీభత్సమైన మెంతి తుఫాన్ ఏదైతే ఉందో బీభత్సం సృష్టిస్తుందో ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణ వైపుకు మరలింది. తెలంగాణ విస్తారంగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. హనుమకొండ ప్రాంతంలోని న్యూ షాయంపేట జంక్షన్ లో ఉన్నాం. ఈ ప్రాంతంలో దాదాపు తెల్లవారుజాము నుండి కురుస్తున్న వర్షాలలో మనకి ఇంతకుముందు విజువల్ చూసాం. హనుమకొండ కొత్త బస్ స్టాండ్ దాదాపు ఆల్మోస్ట్ ఆల్ మునిగిపోయింది. హనుమకొండ కొత్త బస్ స్టాండ్ లో రవాణా సౌకర్యం కూడా బస్సులు కూడా బయటకు కదలలేని పరిస్థితి. అప్పటికే ప్రయాణికులు దాదాపు ఉదయం నుంచి కూడా పడిగాపులు కాసుకుంటూ చాలా ఇబ్బందులు పడ్డారు. ఎప్పట్లాగే వర్షాల్లో ఏదైతే ఇబ్బంది ఉంటుందో వరంగల్ శివనగర్ ప్రాంతం అండర్ బ్రిడ్జి ప్రాంతం అంతా కూడా దాదాపు నీట మునిగింది. అక్కడ కూడా సహాయక చర్యలు మొదలయ్యాయి. వీటితో పాటు వరంగల్ హనుమకొండలోని ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో సుందరయ్య నగర్, ఏసిరెడ్డి నగర్, వీటితో పాటు వరంగల్ పోచమ్మకుంట ప్రాంతము, తర్వాత హనుమకొండ కేయు క్రాస్ రోడ్లు, ఇవన్నీ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే నీట మునిగాయి. రవాణా సౌకర్యాలు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. వరంగల్ ప్రాంతాల్లో కూడా కలెక్టర్ సత్యశారద ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తూ ఆమె టోల్ ఫ్రీ నెంబర్లు కూడా విడుదల చేస్తారు. దీంతో పాటు వరంగల్లో విద్యా సంస్థలు కూడా సెలవు ఇవ్వడం జరిగింది. తర్వాత మధ్యాహ్నం వరకు చాలా వరకు హన్మకొండ ప్రాంతాల్లో కూడా విద్యా సంస్థలకు సెలవు ఇచ్చారు. ఒకవైపు కాజీపేట వరంగల్లో రైళ్లకు కూడా చాలా పెద్ద ఎత్తున ఆటంకం కలిగింది. దాదాపు 21 రైళ్లను దారి మళ్లించారు. కొన్ని రైళ్లను కూడా పాక్షికంగా బంద్ చేశారు. అటు రైళ్లు కానీ ఇటు బస్సులు కానీ రవాణా సౌకర్యం లేకుండా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. వీటితో పాటు హన్మకొండ ప్రధాన రహదారి ఏదైతే వరంగల్ హన్మకొండ కాజీపేట ప్రాంతాలు ఉంటాయో ఈ 3 ప్రధాన రహదారుల్లో కూడా ఇప్పటికే అటు పిల్లలకు కావచ్చు, ఆఫీసులకు, కార్యాలయాలకు వెళ్లే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు చాలా భీతావహులై ఉన్నారు ఇప్పటికే. అక్కడ వరకు వరంగల్ 1.6 ఇస్తాను రష్లో. ఓకేనా? సో మళ్ళీ గేర్ జాగ్రత్త, గేర్లు 2 వీలర్ దెబ్బగా అయిపోతుంది.